ఆగండి ఆగండి, అలా చూస్తూ వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టారనుకోండి పక్కన పడుంటుంది. అదే కామెంట్ కూడా పెట్టారనుకోండి ఎదురుగానే పడుంటుంది. ఇల్లు మంచిగా ఉండాలి అంటే ఇంట్లో ఇల్లంతా చూసుకునే వాళ్ళు కూడా మంచిగా ఉండాలి. మంచిగా ఉండడం ఏంటంటే మంచిగా రెడీ అవ్వడం కాదు, ప్రాపర్ ఫుడ్ తినాలి. హలో డార్లింగ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నానులే కానీ నువ్వేంటి మరి చిక్కిపోతున్నావు? తినట్లేదా సరిగ్గా? నువ్వు కూడా స్టార్ట్ చేసావా? ఓకే. ఎవరిని చూసినా గానీ సన్నం అయిపోయావు. ఏంటి చిక్కిపోతున్నావు? తినట్లేదా సరిగ్గా? అయ్యో, సన్నం అయిపోతున్నావు, చిక్కిపోతున్నావు, పాడైపోయావు. మీరు కూడా ఇలాంటివి ఫేస్ చేస్తున్నారా? అయితే డెఫినెట్గా ఈ వీడియో మీకోసమే. ఏంటి వీడియో చూస్తేనే లావ్ అయిపోతాం అనుకుంటున్నారా? వీడియో చూస్తే లావ్ అవ్వమండి, తింటేనే అవుతాం. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నా డైలీ రొటీన్ ఏంటో నేను ఒకసారి గుర్తు చేసుకుంటే నేను ఏం చేస్తున్నాను అని ఆలోచించినట్టయితే, బ్రేక్ఫాస్ట్ చేసామా, లంచ్ చేసామా, డిన్నర్ చేసామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇదే ప్యాటర్న్ రోజు వెళ్ళిపోతున్నాను. అందులో న్యూట్రియంట్ ఫుడ్ ఉంటుందా, ప్రోటీన్ తీసుకుంటున్నామా, కాల్షియం తీసుకుంటున్నామా, ఇవన్నీ ఎక్కడ ఆలోచిస్తున్నాను? అదే పిల్లల విషయంకి వస్తే మా బాబుకి నేను ఫ్రూట్స్ ఇస్తున్నానా, వెజిటేబుల్స్ ఎలా చూసుకుంటున్నానా, అండ్ ఎగ్ డైలీ ఇస్తున్నానా, ఇవి నేను ఆలోచిస్తున్నాను. కానీ నా కోసం నేనేం చేస్తున్నాను? సో నాకు అనిపించింది, అందరూ అంటున్నారంటే ఊరికే అనట్లేదు కదా, ప్రాపర్ రీజన్ ఉంటుంది కదా. ఎందుకంటే చూసేది వాళ్ళే కాబట్టి వాళ్ళకే తెలుస్తుంది. అండ్ అన్నారు, ఎవరో అన్నారు అందుకే మనం వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకుంటే దానికోసం అయితే కాదు, మనం మన కోసం అవ్వాలి. కాబట్టి నేనైతే డిసైడ్ అయిపోయాను, అది వెయిట్ ఛాలెంజ్. సో ఈ ఛాలెంజ్లో నేను ఖచ్చితంగా 5 kgs అనేది గెయిన్ అవ్వాలని టార్గెట్గా పెట్టు. యాక్చువల్లీ మనం సన్నంగా ఉన్నామని కాదు, కానీ మనమేంటో మనకి తెలుస్తుంది కదా. సో సన్నంగా ఉన్నామంటే ఏంటంటే వీక్ అయిపోతున్నాం అని. సో నా డైలీ స్కెడ్యూల్ నేను అబ్జర్వ్ చేసినట్టయితే నాకు తెలిసింది ఏంటంటే, నేను నో న్యూట్రిషన్స్ అండ్ నో కాల్షియం, నో ప్రోటీన్, సో హెల్దీ ఫ్యాట్ అనేది ఏది నేను నా డైట్లో తీసుకోలేదు. సో సన్నంగా ఉన్నా, లావుగా ఉన్నా, అది హెల్దీగా ఎలా ఉంటాం చెప్పండి? సో నేను డిసైడ్ అయింది ఏంటి అంటే, నేను ఏం తీసుకున్నా కానీ అది కాన్షియస్లో తీసుకుందాం అండ్ మైండ్ఫుల్గా తిందామని. అంటే లావ్ అవ్వడం ఎంతసేపు, చాలా ఈజీ కదా. ఒక 4 స్వీట్లు 4 రోజులు తినేస్తే ఈజీగా లావ్ అయిపోతారంటారు, కానీ అది ప్రాపర్ వే కాదు కదా. సో మనం ఏం చేయాలి అంటే, మన బాడీకి ఎంతవరకు అయితే కావాలో ఆ ఫుడ్ని మనం మన బాడీకి ఇవ్వగలగాలి. నేను ప్రెగ్నెన్సీలో కూడా సేమ్ ఇదేనండి. మార్నింగ్ తిన్నానా, ఆఫ్టర్నూన్ తిన్నానా, ఈవినింగ్ తిన్నానా, సేమ్ రైస్ అండ్ కర్రీ సేమ్ థింగ్. అలానే నేను గడిపేశాను. సో ప్రాపర్ ఫుడ్ అయితే నా బాడీకి నేను ఇవ్వట్లేదు అనిపించింది. ఇది ఇప్పుడు మనకి తెలియకపోయినా మనం నెక్స్ట్ కమింగ్ డేస్లో ఆర్ కమింగ్ ఇయర్స్లో మన మీద ఎఫెక్ట్ అయితే క్లియర్గా చూపిస్తుంది. సో నేను అనుకుంటున్నాను ఏంటి అంటే, సరే ఈ రోజు నుంచి ఎలా అయినా కొంచెం గట్టిగా తిందాం అండ్ మంచి ఫుడ్ తిందాం. అండ్ అలా అని సరే ఏదో ఒకటి తినేస్తే ఏమవుతుంది, వెయిట్ గెయిన్ ఈజీగా అయిపోతాం కదా, ఏమైనా స్వీట్స్ లాంటివి ఏదైనా తినేస్తే అయిపోతుంది కదా అంటే, అన్వాంటెడ్ ఏరియాస్లో మనం వెయిట్ గెయిన్ అవుతాం. లైక్ పొట్ట వచ్చేయడం కానీ, లేదంటే అనవసరమైన హెల్త్ కండిషన్స్ రావడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో మనం ప్రాపర్గా డైట్ తీసుకునేటట్టయితే మజిల్ గెయిన్ అనేది వెయిట్ చేయగలం. సో నేను నా డైట్లో ఏమేమైతే ఇంక్లూడ్ చేస్తున్నాను, ఇంతవరకు ఏం మిస్టేక్స్ చేశాను, ఇక్కడ నుంచి ఏం కవర్ చేస్తున్నాను చూడాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చూసేయండి. ఎలాగో వచ్చారు కదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతవరకు మీరు ఈ వీడియో లైక్ చేయలేనట్టయితే లైక్ కూడా చేసేయండి. డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చుతుంది. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మన డే అయితే స్టార్ట్ చేసాము. హాట్ వాటర్ అయితే తీసుకున్న తర్వాత మనం ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ నేనైతే క్యాష్యూ, కిస్మిస్ అండ్ పిస్తా తీసుకుంటున్నాను. ఎందుకంటే వాల్నట్స్, అంజీర్ ఇవన్నీ కూడా నాకు డైరెక్ట్గా తినడం ఇష్టం ఉండదు. సో నేనైతే ఈ విధంగా తీసుకున్నాను. వాటిని మనం స్మూదీస్లో కానీ ఆర్ జ్యూసెస్లో కానీ మనం మిక్స్ చేసుకుని తాగొచ్చు. సో నేనైతే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్తో స్టార్ట్ చేస్తున్నాను. ఇవి తినేసాక మనం లెట్ స్టార్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అనమాట. అంతవరకు మన స్టమక్ ఎంప్టీగా లేకుండా ఉంటుంది. సో మనం కాన్షియస్లో తినాలి అండ్ హెల్దీగా తినాలి కాబట్టి డ్రై ఫ్రూట్స్తో అయితే స్టార్ట్ చేసేద్దాం.
డ్రై ఫ్రూట్స్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. మనం తిన్నట్టయితే మనల్ని చూసి మన పిల్లలు కూడా ఖచ్చితంగా తింటారు. సో నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ లో ఓట్స్ అండ్ ఎగ్ ఆమ్లెట్ అయితే తీసుకుంటున్నాను. బాయిల్డ్ ఎగ్ కూడా బెస్టే, కానీ బాయిల్డ్ ఎగ్ కంటే ఈ ఆమ్లెట్ అయితే బెటర్ అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మసాలా ఓట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది నాకు చాలా ఈజీగా అయిపోతుంది అండ్ నోటికి కూడా బాగుంటుంది, తినాలనిపిస్తుంది కొంచెం స్పైసీగా. అండ్ మనం ఓట్స్ని వేరే ఫామ్లో కూడా తీసుకోవచ్చు, లైక్ మిల్క్లో కొంచెం మనం దాన్ని అలా ఉంచి తర్వాత ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకుని హనీ ఇలా యాడ్ చేసుకుని కూడా తినొచ్చు, ఎందుకంటే ఓట్స్ బాడీకి మంచిది కాబట్టి. కానీ అంత స్వీట్ మార్నింగే తినాలనిపించదు కాబట్టి నేను ఇలా ప్రిఫర్ చేస్తాను. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిన ఒక 1 hour తర్వాత నేను ఇక్కడ బనానా స్మూదీ అయితే చేసుకుంటున్నాను. ఓన్లీ బనానా స్మూదీ అనే కాదు, దానిలోకి మనం యాపిల్ లాంటిది ఏదైనా యాడ్ చేయొచ్చు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్మూదీ అయితే బెటర్ అనమాట. అండ్ ఒక బనానా తినేదానికంటే స్మూదీ అయితే కొంచెం మిల్క్, జాగరీ పౌడర్ ఆర్ డ్రై ఫ్రూట్స్ ఇవి ఏమైనా యాడ్ చేస్తాం కాబట్టి దానికంటే ఇది కొంచెం బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది నాకు. అండ్ నెక్స్ట్ అయితే నేను లంచ్కి ప్రిపేర్ చేయడానికి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. సో దానికంటే ముందు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగితే బెటర్ అనిపించింది. నేను వాటర్ చాలా తక్కువ తీసుకుంటాను, అది నాకు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నా బాడీలో తెలుస్తుంది. లైక్ ఏంటంటే స్కిన్ కంప్లీట్గా డ్రై అయిపోవడం కానీ డీహైడ్రేషన్ ఎక్కువ అనిపించడం, ఈ డిఫరెన్సెస్ అన్ని నేను చాలా నోటీస్ చేశాను. 3 to 4 లీటర్స్ కాదు కదా, ఒక 1 లీటర్ తీసుకుంటున్నానేమో అనిపించింది నాకు. సో ఇప్పుడు ఏంటంటే వాటర్ కూడా ఖచ్చితంగా తీసుకుందామని డిసైడ్ అయిపోయాను. అండ్ ఇక్కడ నేను గీ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. గీ రైస్ ఏంటి అంటే ఇది చికెన్ కర్రీతో బాగుంటుంది, అంటే ఫ్లేవర్డ్ రైస్ అయితేనే బాగుంటుంది కదా. ఇదైతే నాకు ట్వింకిల్కి నేను కూడా తినొచ్చు అండ్ ఒక హెల్దీ ఆప్షన్ కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం రైస్లో గీ యాడ్ చేసుకునే దానికంటే చికెన్ కర్రీలోకి కాబట్టి ఈ విధంగా తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను సాల్ట్ అదేం యాడ్ చేయట్లేదు, ఓన్లీ క్యాష్యూ అండ్ కొంచెం జీలకర్ర యాడ్ చేశాను గీలో. ఇదైతే హోమ్ మేడ్ గీ మా అత్తమ్మ చేశారు, సో హ్యాపీగా యూస్ చేసేయచ్చు ఇంట్లోదే కాబట్టి. మన డైట్లో అయితే ఖచ్చితంగా మనం గీ ఉండేలా చూసుకోవాలి. లైక్ మీల్లో ఒక 1-2 స్పూన్స్ అయినా మనం తీసుకునేలా చూడాలి, ఎందుకంటే హెల్దీ ఫ్యాట్స్ కదా, అది మన బాడీకి చాలా అవసరం అనమాట, ఎస్పెషల్లీ మనకి చాలా అవసరం. సో నేను ఇక్కడ గీ రైస్ ఏంటి అంటే సాల్ట్ ఏం లేకుండా సింపుల్గా చేస్తున్నాను. మనం ఇంకా ఆప్షన్స్ ఉంటాయి మనకి, లైక్ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర ఇలాంటివన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏంటి అంటే కర్రీ యూజ్ చేస్తున్నాను కాబట్టి, అంటే కర్రీతో పాటు తింటాను కాబట్టి ఇంకా మళ్ళీ అందులో ఆల్రెడీ స్పైసెస్ అన్నీ ఉంటాయి, ఇంకెందులో ఏం యాడ్ చేయదలుచుకోలేదు. అండ్ ట్వింకిల్కి కూడా ఇలా ఉంటే సరిపోతుంది కాబట్టి నేను ఈ విధంగా ప్రిపేర్ చేశాను. సో ఇదైతే హ్యాపీగా ట్వింకిల్ అండ్ నేను కూడా తినే విధంగానే ఉంది. చికెన్ కర్రీలోకి ఏ ఫ్లేవర్డ్ రైస్ అయినా బాగుంటుంది, బగారా రైస్ అయితే ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఓకే కొంచెం సింపుల్గా అండ్ హెల్దీ ఆప్షన్లో వెళ్తున్నాం కాబట్టి నేనైతే గీ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను గీ రైస్తో పాటు అండ్ నార్మల్ రెగ్యులర్ వైట్ రైస్ కూడా పెట్టుకున్నా అండ్ దాంతోపాటు చికెన్ కర్రీ. సో ఇక్కడ ఏంటి అంటే మనం తినేటప్పుడు ఒకేసారి క్వాంటిటీ పెంచలేము కాబట్టి కొంచెం కొంచెంగా ఫుడ్ అనేది క్వాంటిటీ పెంచుకుంటూ వెళ్ళాలి అండ్ క్వాంటిటీతో పాటు క్వాలిటీ కూడా పెంచాలి. అంటే ఏదో ఒకటి తినేసామా అన్నట్టు కాకుండా ఏం తింటున్నాము, ఇందులో మనకు కావాల్సినవి ఏమున్నాయి, మన బాడీకి ఎంతవరకు యూజ్ అవుతాయి అనేది మనం మైండ్లో పెట్టుకుని ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి. సో నేను ఇక్కడైతే లంచ్ అయితే చేసేస్తున్నాను. పాయసంలో కానీ లేదంటే పరవాన్నంలో కానీ ఇలా క్యాషు కనిపిస్తే ఫస్ట్ అవే తీసేసుకోవాలి, అవే తినేయాలన్నమాట, అప్పుడు కానీ మనకి మనశ్శాంతి ఉండదు. సో నేను ఇక్కడ కూడా సేమ్ అదే చేస్తున్నాను. అండ్ లంచ్లో ప్రతిసారి నేను లాస్ట్లో పెరుగన్నం తిందాము అనుకుంటాను, ఎప్పుడు మర్చిపోతాను, అస్సలు గుర్తుండదు, దగ్గర పెట్టుకున్నా కానీ మర్చిపోతాను, లేదంటే కర్రీ కొంచెం బాగున్నా ఎందుకులే ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటాను. సో అలా అవుతుంది కాబట్టి అండ్ కర్డ్ అనేది బాడీకి ఖచ్చితంగా అవసరం కాబట్టి నేను ఇలా బౌల్ ఆఫ్ కర్డ్ అయితే తీసుకున్నాను. అది లంచ్ చేయగానే నేను తింటే నాకు ఇంకా కంప్లీట్ అయిపోతుంది. అండ్ కొంచెం సేపు తర్వాత ఏంటి అంటే ఫ్రూట్స్ ఏమైనా మనం ఊరికే స్నాక్స్ ఏదో ఒకటి తింటాం కదా, దాని ప్లేస్లో ఏంటంటే హెల్దీ అండ్ బెటర్ ఆప్షన్ ఇలా ఫ్రూట్స్ ఏమైనా తీసుకోవచ్చు. అండ్ సీజనల్ ఫ్రూట్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు, డెఫినెట్లీ సీజనల్ ఫ్రూట్స్ అయితే తీసుకోండి. అండ్ ఇంకా ఈవినింగ్ స్నాక్స్లో నేనైతే బాయిల్డ్ పీనట్స్ తీసుకున్నాను. బాయిల్డ్ పీనట్స్లో ఏంటి అంటే కొంచెం సాల్ట్, కొంచెం కారం అండ్ ఆనియన్, టొమాటో మాత్రమే యాడ్ చేస్తున్నాను. మనం రోజు తీసుకునే పానీపూరి, నూడిల్స్ ఇది రోజు తినమనుకోండి, ఎప్పుడైనా ఒకసారి. సో రోజు మనం తినాలి, కొంచెం హెల్దీగా తినాలి అండ్ టేస్టీగా కూడా తినాలి అనుకునేటప్పుడు
ఇలా బాయిల్డ్ పీనట్స్ ట్రై చేయండి. బాయిల్డ్ పీనట్స్ అనే కాదు, బాయిల్డ్ కార్న్ ఇలా ఉంటాయి కదా, అండ్ శనగలు కానీ ఇవన్నీ మన హెల్త్కి చాలా మంచిది అండ్ వెయిట్ గెయిన్కి కూడా చాలా హెల్ప్ అవుతాయి. మనకి కావాలంటే రోస్టెడ్ పీనట్స్ కానీ ఆర్ కారపూస కానీ ఇలాంటివి ఏమైనా యాడ్ చేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. లేదు కొంచెం నేనైతే ఈ చాట్ మసాలా యూజ్ చేస్తున్నాను. ఇది కూడా నాకు బాగానే అనిపించింది. ఇంకా లెమన్ అదేమీ యాడ్ చేయట్లేదు. మనం ఇందులో కావాలంటే ఈ కార్న్ కానీ లేదంటే మిక్చర్ టైప్లో కానీ కారపూస కానీ ఇలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ రోస్టెడ్ పీనట్స్ యాడ్ చేసుకున్నా కానీ చాలా టేస్ట్ బాగుంటుంది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ట్రై చేయొచ్చు. నేను ఒక్కొక్క రోజు ఓన్లీ బాయిల్డ్ కార్న్ తీసుకుంటాను. అది సేమ్ మిక్చర్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ రెగ్యులర్గానైనా మనం తీసుకోవచ్చు. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అనమాట. సో ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన తర్వాత ఓకే ఇవి ట్వింకిల్ కూడా తింటుందేమోనని పెట్టాను. చూడాలి మరి తనకి నచ్చుతుందో లేదో. ఈ ప్లేట్స్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. అండ్ ఇక్కడ మిక్చర్తో పాటు బటర్ మిల్క్ తీసుకుంటున్నాను. బటర్ మిల్క్ ఎందుకంటే మనం పీనట్స్ కొంచెం స్పైసీగా తీసుకున్నాం కదా, అలాగే వాటర్ ప్లేస్లో కొంచెం బటర్ మిల్క్ తీసుకునేటట్టయితే ఇంకొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంది అని. సో అయిపోయిన తర్వాత మేము బయటికి వెళ్దామని అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ అయితే సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కొంచెం అలా చూస్తూ ఉండాలనిపించింది, అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మేమైతే షాపింగ్కి వెళ్దామని జుడియోకి అయితే వచ్చేసాము. నాకు జుడియోకి వచ్చిన తర్వాత అయితే అంత కలెక్షన్ ఏమీ లేదనిపించింది, అన్ని రెగ్యులర్గానే అనిపించాయి. అండ్ వైజాగ్తో చూస్తే ఇక్కడ కొంచెం చిన్నగా అనిపించింది. యాక్చువల్లీ ఇంకొక జుడియో కూడా ఉందంట నియర్ బైలో, కానీ మేము ఐడియా లేక ఫస్ట్ అయితే దీనికే వెళ్ళాము. ఇక్కడైతే అంత కలెక్షన్ అయితే లేదు, చాలా తక్కువ ఉంది. సో ఏం తీసుకుందామన్నా అది కొంచెం ఆలోచించాలనిపించింది. అంటే మనం వైజాగ్లో చూస్తే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో ఇది తీసుకుందాం అది తీసుకుందాం అనేలా ఉంటాయి. అంటే ఎప్పుడు కాదు, అట్లీస్ట్ ఒకసారి అయినా. ఇప్పుడు మాత్రం ఇక్కడ అన్ని ఆప్షన్స్ అయితే లేవు. సో కొన్ని కావాల్సినవి అయితే తీసేసుకుని ఇంకా అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ట్వింకిల్కి ఏమైనా తీసుకుందాం పోనీ అన్నట్టు కిడ్ సెక్షన్కి వెళ్ళాము, కానీ ట్వింకిల్కి అంత ఇంట్రెస్ట్ లేదు. సో వెళ్ళిపోదాం అన్నట్టు కొంచెం స్టెప్స్ దగ్గరికి వచ్చేసేది ప్రతిసారి. సో ఇంకా పిల్లలకి ఏం తీసుకోలేదు. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత నేను డిన్నర్ అయితే తీసుకుంటున్నాను. అండ్ వైట్ రైస్, పొటాటో ఫ్రై అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్ తీసుకున్నా. అండ్ దాంతోపాటు నేను పప్పు కూడా తీసుకున్నాను, పాలకూర పప్పు. ఇది కూడా మన హెల్త్కి మంచిదే. అయితే మనం డైలీ అట్లీస్ట్ 2 eggs అనేది కన్జ్యూమ్ చేయాలి అని పెట్టుకున్నా కాబట్టి దాన్ని నేను ఇలా స్క్రాంబుల్డ్ ఎగ్ ఫామ్లో తీసుకుంటున్నాను. యాక్చువల్లీ ఆమ్లెట్, కానీ స్క్రాంబుల్డ్ ఎగ్ అయింది. ఇలా నచ్చదు అనుకునే వాళ్ళు బాయిల్డ్ ఎగ్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇలా ఉంటే కొంచెం తినాలనిపిస్తుంది. కంప్లీట్ ఎగ్ అయితే తీసుకోగలం, బాయిల్డ్ ఎగ్ అయితే మళ్ళీ మూన్ వదిలేయడం ఇలాంటివన్నీ చేస్తుంటాం కదా. సో స్క్రాంబుల్డ్ ఎగ్ ఆర్ ఆమ్లెట్ అయితే కంప్లీట్గా తింటాము. సో నేనైతే ఇంకా డిన్నర్ అయితే చేసేస్తున్నాను. మంచి ఇష్టమైన నాన్ వెజ్ కర్రీ తింటే మనకి ఎంత అబ్బా భలే ఉంది అనిపిస్తుందో, సేమ్ అదే పప్పుతో కూడా అనిపిస్తుంది. మీకు అలానే అనిపిస్తుందా? ఎందుకంటే పప్పు, నెయ్యి, తర్వాత పొటాటో ఫ్రై, ఒడియాలో ఇవన్నిటి కాంబినేషన్ అసలు దేన్ని ఏవి కూడా బీట్ చేయలేవు. ఈ కాంబినేషన్ని చాలా బాగుంటుంది. సో నేనైతే డిన్నర్లో ఇవైతే తీసుకున్నాను. సో అందరూ ఇదే ప్యాటర్న్లో తినాలని లేదు, కానీ కొంచెం ఎక్కువ మీల్స్ తీసుకుంటే బెటర్. లైక్ ఎవ్రీ 2 hours అలా తీసుకుంటే బెటర్ అనమాట. అండ్ మనం హెల్దీగానే తీసుకుంటున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ మన డైలీ స్కెడ్యూల్ చూసినట్టయితే మీరు షుగర్ అనేది నేను ఎక్కడ యాడ్ చేయట్లేదు. అంటే ఎక్సెస్ షుగర్ అనేది ఫ్రూట్స్ నుంచి అయితే కొంచెం మన బాడీలోకి వెళ్తుంది, అది సరిపోతుంది. నేనైతే ఇంకా ప్రశాంతంగా పప్పు, అన్నం, నెయ్యి, పొటాటో ఫ్రై వీటన్నిటితో నా డిన్నర్ అయితే నేను కంప్లీట్ చేసేసాను. మీ అందరికీ మీ ఫేవరెట్ కర్రీ ఏంటో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారా ఆర్ లాస్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఇలా ఉన్నట్టు ఉంటే సరిపోతుందా అనుకుంటున్నారా, నాకైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఇన్ కేస్ ఎవరైనా ఫాలో అయినట్టయితే మనం ఖచ్చితంగా వెయిట్ అనేది గెయిన్ అవుదాము. 5 kgs అయితే మన టార్గెట్ పెట్టుకున్నాం కదా, ఎలా అయినా రీచ్ అయిపోదాం, ఎందుకంటే అది మనకి అవసరం కూడా. నైట్ నేను వామ్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను, గ్లాస్ ఆఫ్ మిల్క్ అనమాట. ఇందులో నేను షుగర్ అయితే యాడ్ చేయను. ఇన్ కేస్ కావాలి అనుకుంటే జాగరీ పౌడర్ యాడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ కొట్టడంతో పాటు అక్కడున్న గంట కూడా కొట్టారనుకోండి, నేను మిమ్మల్ని, మీరు నన్ను మిస్ అవ్వకుండా ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మార్నీ టేల్స్. బాయ్ బాయ్.